హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పబోయే కర్రీ కొంతమందికి ఫేవరెట్ అయి ఉంటుంది, కొంతమందికి ఆ స్మెల్ కూడా నచ్చదు. మీరే కేటగిరీగా కామెంట్ చేసేయండి. ఎప్పుడూ రొటీన్గా కాకుండా ములక్కాయలు తేనె చేపల కర్రీ చేసుకుందాం వచ్చేయండి. బండిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత దాంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని తర్వాత ములక్కాయ ముక్కలు, టమాటో ముక్కలు కూడా వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, రాళ్ళ ఉప్పు కూడా వేసేసుకోండి. కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఎండు చేపల్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఉప్పు వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి టమాటాలు ఉడికేంత వరకు వేయించుకోవాలి. టమాటాలు ఉడికి ములక్కాయలు కూడా ఉడికిన తర్వాత దాంట్లో కారం, మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. చింతపండు రసం, కొద్దిగా వాటర్ కూడా పోసుకొని గ్రేవీలాగా చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేపల ముక్కలు కూడా వేసేసుకొని మరీ గట్టిగా కలపకుండా సాఫ్ట్గా అటు ఇటు లైట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకుని ఒక హై ఫ్లేమ్లోనో మీ మీడియం ఫ్లేమ్లోనో మగ్గ పెట్టేసుకొని పైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. అలా చూసి వెళ్ళే బదులు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.